హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్ లో మనం HTML టేబుల్ ఆ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేద్దాం టేబుల్ అంటే ఏంటి అండ్ ఈ టాపిక్ తో మనం HTML లో ఎట్లా యూజ్ అవుతుంది, ఓకే, అండ్ ఎట్లా యూజ్ చేయాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైల్ నేను సేవ్ చేస్తున్నా. సో లాస్ట్ ఫైల్ మనం సేవ్ చేసిన ఫైల్ నెంబర్ 7. సో ఈ ఫైల్ నేమ్ ఫైల్ నెంబర్ 8 table.html. ఓకే, సో నార్మల్ గా మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తే, నెంబర్ ఆఫ్ పేజెస్ డెవలప్ చేస్తే ఆ పర్టికులర్ పేజెస్ లో కంటెంట్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ కంటెంట్ ఒక ప్రాపర్ ఫార్మాట్ లో మనకు డిస్ప్లే చేయడానికి మనం HTML లో టేబుల్ యూజ్ చేస్తాం. మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, CSS ఉంది, బూట్ స్ట్రాప్ ఉంది, ఆ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మనకు మన కంటెంట్ డిస్ప్లే చేయడానికి, మన లేఅవుట్ మెయింటైన్ చేయడానికి డిఫరెంట్ మనకు దగ్గర కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ సింపుల్ గా ఇక్కడ మనం HTML లో యూజింగ్ ద టేబుల్ మనం ఏం చేస్తున్నాం, మన పర్టికులర్ కంటెంట్ ఒక ప్రాపర్ ఫార్మాట్ లో మనం డిస్ప్లే చేయాలంటే మనం ఆ టేబుల్ యూజ్ చేస్తాం. సో ఎట్లా డిస్ప్లే చేయాలి? సో మన పేజ్, ఓకే, సో మన పేజ్ ఒక లేఅవుట్ ఉంటుంది. లేఅవుట్ అంటే ఏంటి? నార్మల్ గా మనం ఒక ఇల్లు కడుతున్నాం మనం, ఓకే, సో ఒక అపార్ట్మెంట్ కడుతున్నాం, లేకపోతే ఎగ్జాంపుల్ తీసుకోండి. సో డైరెక్ట్ మనం మేస్త్రి కాల్ చేసి డైరెక్ట్ వర్క్ స్టార్ట్ చేసేస్తారా, లేకపోతే ఒక మనం పేపర్ లో డ్రా చేస్తా, ఓకే, ఈ పర్టికులర్ మన మొత్తం ఏరియా ఉంది, సో ఈ ఏరియాలో మనకు ఇక్కడ రూమ్ కావాలి, ఇక్కడ కిచెన్ కావాలి, ఇక్కడ మనకు కొన్ని పార్కింగ్ స్పేస్ కావాలి, ఇక్కడ హాల్. సో మనం ప్రాపర్ గా ఒక పేపర్ లో డ్రా చేస్తారా, లేకపోతే డైరెక్ట్ మనం మేస్త్రికి చెప్పేస్తారా ఫస్ట్ నువ్వు కిచెన్ చేసే తర్వాత చూద్దాం నెక్స్ట్, అట్లా చేయం, రైట్? సో ప్రాపర్ గా మనం లేఅవుట్ డ్రా చేస్తాం, మనం ఒక డిజైన్ క్రియేట్ చేస్తాం. ఆ డిజైన్ క్రియేట్ చేసిన తర్వాత మనం దానికి ఇంప్లిమెంట్ చేస్తాం. సో సిమిలర్ గా మనకు రియల్ టైమ్ లో కూడా మన దగ్గర ఒక లేఅవుట్ ఉంటుంది, UI డిజైనర్స్ ఉంటారు, UX టీమ్స్ ఉంటుంది, సో వాళ్ళు ప్రొడక్ట్ డిజైనింగ్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళందరూ మనకు లేఅవుట్ క్రియేట్ అవుతుంది, ఓకే. సో ఆ లేఅవుట్ క్రియేట్ చేసిన తర్వాత డెవలప్మెంట్ టీమ్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్స్ ఉంటారు, ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారు, సో ఈ UI డెవలప్మెంట్ టీమ్స్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ టీమ్ ఏం చేస్తుంది, ఆ లేఅవుట్ ఉంది, ఏదైనా డిజైన్ ఉంది, దానికి ఇంప్లిమెంట్ చేస్తారు. ఎట్లా? కోడ్ యూజ్ చేసి, ఓకే. మన దగ్గర డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, HTML, CSS అట్లా. సో ఆ పర్టికులర్ టూల్స్ యూజ్ చేసి మనం కోడ్ రాసిన తర్వాత ఆ ఇంప్లిమెంట్ అవుతుంది, మనకు అవుట్పుట్ వస్తుంది. సో సిమిలర్ గా ఏదైనా లేఅవుట్స్ ఉంది, ఆ పర్టికులర్ లేఅవుట్ ప్రకారంగా మనకు మన కంటెంట్ డిస్ప్లే చేయాలంటే మనం HTML యూజ్ చేసి చేయాలంటే మనం టేబుల్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో బేసికలీ టేబుల్ మనం నార్మల్ గా ఎక్సెల్ ఫైల్, వర్డ్ లో కూడా టేబుల్ మనకు ఆల్రెడీ ఉంది టాపిక్. సో టేబుల్ లో మనం ఏం రాస్తాం, నార్మల్ గా టేబుల్ ఈస్ డివైడెడ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, టేబుల్ ఎట్లా డివైడ్ ఉంటాయి? రోస్ అండ్ కాలమ్స్ లో డివైడ్ ఉంటాయి. అండ్ టేబుల్ లో రోస్ వస్తుంది అండ్ రోస్ లో కాలమ్స్ వస్తుంది, రైట్? ఓకే, within the table we have rows, and within the rows we have columns. ఓకే, సో టేబుల్ లో రోస్ ఉంటది అండ్ రోస్ లో మనకు కాలమ్స్ ఉంటుంది. సో HTML లో మనకు ఏదైనా టేబుల్ క్రియేట్ చేయాలా అండ్ మన కంటెంట్ ఆ పర్టికులర్ రోస్ కాలమ్స్ లో డివైడ్ చేయాలా అండ్ ఆ పర్టికులర్ కంటెంట్ కూడా మనకు ఏ కంటెంట్ ఏ రో లో రావాలి, ఏ కంటెంట్ ఏ కాలమ్ ఫిట్ చేయాలి అంటే సింపుల్ గా మనం టేబుల్ యూజ్ చేస్తున్నాం. సో కానీ టేబుల్ ఎట్లా యూజ్ చేయాలి మనం? ఇక్కడ మనం టేబుల్ ట్యాగ్ ఉంటుంది, మన దగ్గర టేబుల్ ట్యాగ్. సో టేబుల్ ట్యాగ్ తో మనం టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. సో టేబుల్ ఓపెన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఆ పర్టికులర్ టేబుల్ క్లోజ్ చేయాలి. టేబుల్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా రోస్ క్రియేట్ చేయాలంటే మనం TR యూజ్ చేయాలి. సో TR ఓపెన్ అండ్ TR క్లోజ్. అండ్ ఇఫ్ రోస్ లో మనం కాలమ్స్ యాడ్ చేయాలి. సో కాలమ్స్ ఎట్లా యాడ్ చేయాలి? మనం సింపుల్ గా ఇక్కడ మనం TD మనం యూజ్ చేయొచ్చు, లేకపోతే TH కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో డిఫరెన్స్ ఏముంది? TD యూజ్ చేస్తే ఏమవుతుంది, TH రెండు కూడా కాలమ్స్ క్రియేట్ అవుతుంది కదా. సో దానికి డిఫరెన్స్ ఏముంది? సింపుల్ డిఫరెన్స్ ఉంది. మనం TH యూజ్ చేస్తే ఒక హెడింగ్ లాగా డిస్ప్లే అవుతుంది కంటెంట్. హెడింగ్ అంటే ఏదైనా కంటెంట్ మనం డిస్ప్లే చేస్తున్నా ఆ పర్టికులర్ ఫాంట్ మనకు ఒక హెడింగ్ అంటే బోల్డ్ ఫార్మాట్ లో వస్తుంది కంటెంట్. ఓకే, నార్మల్ మనకు వర్డ్ లో కూడా బోల్డ్, ఇటాలిక్ ఫాంట్ ఉంటుంది కదా, మన పర్టికులర్ ఫాంట్, టెక్స్ట్ ఫాంట్. సో సేమ్ ఇట్లానే మనం ఏదైనా కంటెంట్ TH ట్యాగ్ లో రాస్తే
మన కంటెంట్ బోల్డ్ ఫార్మాట్ లో డిస్ప్లే అవుతుంది. సిమిలర్ గా మనం అదే పర్టికులర్ కంటెంట్ టీడీలో రాస్తే నార్మల్ ఫాంట్ లో డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తున్నా. ఓకే, ఒక స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా నేను, అండ్ దీంట్లో మల్టిపుల్ కంటెంట్ యాడ్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా, టేబుల్ ఓపెన్ అండ్ టేబుల్ క్లోజ్, అండ్ ఇక్కడ నేను మల్టిపుల్ రోస్ క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఒక టిఆర్ అని క్రియేట్ చేస్తున్నా, అండ్ ఇక్కడ ఒక పర్టికులర్ కాలమ్ క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ సింపుల్ గా ఒక టీహెచ్ యాడ్ చేస్తా, అండ్ ఇక్కడ నేను రాస్తున్నా స్టూడెంట్ ఐడి. ఓకే, అండ్ ఇక్కడ టీహెచ్ క్లోజ్ చేస్తున్నా. మల్టిపుల్ కాలమ్స్ యాడ్ చేస్తున్నా నేను. ఇది ఫస్ట్ కాలమ్ అయిపోయింది, సెకండ్ కాలమ్ యాడ్ చేస్తున్నా, ఇక్కడ స్టూడెంట్ నేమ్ యాడ్ చేస్తున్నా. ఇంకొకటి కాలమ్ క్రియేట్ చేస్తున్నా, ఇక్కడ స్టూడెంట్ కోర్స్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ బ్రాంచ్ యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్, ఒక రోలో నేను 4 కాలమ్స్ క్రియేట్ చేసిన. ఇట్లానే నాకు సేవ్ చేస్తున్నా. నేను అవుట్పుట్ చెక్ చేయాలంటే మనం సింపుల్ గా టేబుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కంటెంట్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి రో క్రియేట్ చేయాలంటే సేమ్ మనం టీఆర్ ఓపెన్ చేయాలి అండ్ టీఆర్ క్లోజ్ చేసేసాం. అండ్ ఇక్కడ నేను టీడీ యూజ్ చేస్తున్నా. సో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ సింపుల్ గా స్టూడెంట్ ఐడి ఏదైనా పర్టికులర్ 101 ఐడి యాడ్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక నేమ్ యాడ్ చేయాలి. సో ఏదైనా నేమ్ యాడ్ చేస్తున్న, ఎగ్జాంపుల్ సంథింగ్ విరాట్ కోహ్లీ. ఓకే, అండ్ ఇక్కడ టీడీ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఒక టీడీ స్టూడెంట్, నెక్స్ట్ ఏముంది స్టూడెంట్ కోర్స్. జస్ట్ అజ్యూమ్ ఇక్కడ ఒక పైథాన్ రాస్తున్నాను అండ్ టీడీ క్లోజ్ చేస్తాను. ఇంకొక టీడీ క్రియేట్ చేస్తున్నా, బ్రాంచ్, జస్ట్ అజ్యూమ్ ఒక ఢిల్లీ అని రాస్తున్నాను. ఓకే, అండ్ టీడీ క్లోజ్ చేస్తాను. ఓకే, సో సేవ్ చేస్తున్నా, అండ్ ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే కింద మనకు ఇంకొకటి రో క్రియేట్ అయిపోయింది. సో డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మనకు ఏదైనా ఇక్కడ జూమ్ చేస్తున్నాను, టీహెచ్ లో రాస్తే మన కంటెంట్ బోల్డ్ ఫార్మాట్ లో ఉంది. అదే కంటెంట్ నేను నార్మల్ గా టీడీలో రాస్తే నార్మల్ కంటెంట్ లో వస్తుంది. ఓకే, ఇంకా ఏంటంటే ఇంకా నేను కొన్ని మల్టిపుల్ రోస్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ కంటెంట్ చేంజ్ చేస్తున్నా, 102 సంథింగ్, ఇక్కడ 103 యాడ్ చేస్తున్నా, అండ్ ఇక్కడ నేమ్స్ కూడా చేంజ్ చేస్తున్నా. ఇక్కడ రోహిత్ శర్మ యాడ్ చేసేస్తాం, అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్ రియాక్ట్ సంథింగ్ యాడ్ చేసేస్తా ఇక్కడ, అండ్ ఇక్కడ బ్రాంచ్ సంథింగ్ ముంబై యాడ్ చేసేస్తాం. ఓకే, అండ్ 103 ఇక్కడ కూడా ఏదైనా లక్ష్మణ్ అని యాడ్ చేసేస్తున్నాం, అండ్ ఇక్కడ కూడా ఏదైనా యాంగులర్ అండ్ హైదరాబాద్. ఓకే, సేవ్ చేస్తున్నా, రిఫ్రెష్ చేస్తున్నా, కంటెంట్ వచ్చేసింది. సో ఇది రోస్ క్రియేట్ అయింది, కాలమ్స్ కూడా క్రియేట్ అయింది. కానీ ఈ పర్టికులర్ రోస్ అండ్ కాలమ్స్ కి మనం బార్డర్ యాడ్ చేయాలంటే ఎట్లా యాడ్ చేయాలి, అండ్ ఈ పర్టికులర్ టేబుల్ కి మనం విడ్త్ అండ్ హైట్ ఎట్లా అసైన్ చేయాలి. సో దట్ ఈస్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్ ఎట్లా అప్లై చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు. సింపుల్ గా ఇక్కడ మనం స్పేస్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ ఇస్ ఏ ప్రాపర్టీ, వాల్యూ ఏమి ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 పిక్సెల్ ఇచ్చిన. సో 1 పిక్సెల్ ఇస్తే 1 పిక్సెల్ బార్డర్ వచ్చేసింది. నెక్స్ట్ సేమ్ మనం అదే నేను ఇప్పుడు 10 పిక్సెల్ యాడ్ చేసేస్తే 10 పిక్సెల్ బార్డర్ వచ్చేస్తుంది. 5 రాస్తే 5 పిక్సెల్ బార్డర్ వచ్చేస్తుంది. ఇప్పుడు 5 యాడ్ చేస్తున్నా 5 పిక్సెల్ బార్డర్ వచ్చేస్తుంది. అదే నేను ఇప్పుడు విడ్త్ కూడా చేంజ్ చేయాలంటే సింపుల్ ఇక్కడ విడ్త్ ఈక్వల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 600 ఇచ్చేసింది. ఓకే, సో ఇక్కడ విడ్త్ చేంజ్ అయ్యింది. అదే నేను హైట్ కూడా చేంజ్ చేయాలంటే ఇక్కడ మనం హైట్ ఈక్వల్స్ సంథింగ్ రాసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 యాడ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నా, హైట్ కూడా ఇంక్రీజ్. సో సింపుల్ గా ఎట్లా మీరు టేబుల్ యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాసెస్ లో మీకు టేబుల్ ఎట్లా మర్జ్ చేయాలి, ఓకే కాలమ్స్ ఉంటే హారిజాంటల్ వేలో ఎట్లా మర్జ్ చేయాలి, వర్టికల్ వేలో ఎట్లా మర్జ్ చేయాలి, అండ్ టేబుల్ గురించి కూడా మీకు టాస్క్ అసైన్ చేస్తున్నా. ఓకే, సో అన్ని నేను టాస్క్ సేమ్ ప్లేలిస్ట్ లో అప్లోడ్ చేస్తున్నా, అండ్ ఆన్సర్స్ ఒక సపరేట్ ప్లేలిస్ట్ లో క్రియేట్ చేసిన, అవి చెక్ చేసుకోండి. ఇంకా ఏంటంటే చాలా మంది స్టూడెంట్ అడుగుతున్నారు, సార్ అది జిప్ ఫైల్ మొబైల్లో జిప్ ఫైల్ ఎట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, సో నార్మల్ గా మీకు అన్ని పర్టికులర్ ఫైల్స్ కోడ్ చెక్ చేయాలంటే మీరు ఆ పర్టికులర్ ఫైల్స్ ల్యాప్టాప్ లేకపోతే సిస్టమ్ లోనే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ లేకపోతే ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. సింపుల్ గా ఇట్లా కోడ్ చెక్ చేయొచ్చు. మీరు కోడ్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి లేకపోతే కమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.